వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వ్యాయామంతోటే కిడ్నీ సమస్యలకు చెక్ డాక్టర్ వెంకట రంగారెడ్డి. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా అనాథ ఆశ్రమంలో అన్నదానం. క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన శిల్ప మహిళా బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి. దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి. మందమరి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర. పాడేమోసిన కాంగ్రెస్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి 16 కార్పొరేషన్లలో 100 భాషా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. మహమ్మద్ సుక్రుద్దీన్ మాట్లాడుతూ దూదేకుల జనాభా దాదాపు 30% ఉంటుందని, ఇటీవల ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. కుల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతోని వివిధ చేతి పనులు చేసుకుంటూ జీవన ఉపాధి గడుపుతున్నామని, కులం మనుగడ పొందాలంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు తగిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించినట్లయితే దూదేకుల కులంలో ఉండేటువంటి నిరుపేదలు కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం పొంది వారి జీవితాలు బాగుపడుట కొరకు ఎంతో చేయూతనిస్తుంది. కావున ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని విన్నవించారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి దూదేకుల సంఘం ద్వారా విన్నవించుకోవడం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. తదనంతరం 2010లో ఈ దూదేకుల నూరు భాష ఫెడరేషన్ కూడా దాన్ని జీవో ఇచ్చినారు. మరి మన రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడ్డప్పుడు 125 జీవో ఇచ్చి మరి ఈ యొక్క ఫెడరేషన్ ఏర్పడడం కొరకు కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వాలు మరి ఏర్పాటు చేయలేదు. మరి ఇప్పుడు ఈ 16 కార్పొరేషన్లు ఏవైతే ప్రకటించారో దాంట్లో మాకు కూడా దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మరి 2014లో తెలంగాణ రాష్ట్రం బైఫర్కేషన్ ఏర్పడ్డప్పుడు అటు ఆంధ్ర ప్రాంతం వాళ్లకు, ఇటు తెలంగాణ ప్రాంతం వాళ్లకు ఆ జీవో వర్తించింది. కానీ ఈ రాష్ట్రంలో ఇక్కడ గతంలో ఏర్పాటు చేయలేదు. మరి తెలంగాణతో పాటు ఆంధ్ర కూడా అక్కడ రాష్ట్రం అవతరించినప్పుడు అక్కడ ఫెడరేషన్ ఏర్పడ్డది, దానికి నిధులు కేటాయించారు, తదనంతరం అది కార్పొరేషన్గా అవతరించింది. అక్కడ ఇప్పుడు కార్పొరేషన్ కూడా ఏర్పాటు జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముస్లిం నూరు భాష దూదేకులు అయితే ఎవరైతే ఉన్నారో ముస్లింలో అంతర్భాగమైనటువంటి మేము ఒక 30% ముస్లిం పాపులేషన్ ఉన్నది. మరి అనేకమైనటువంటి కుల వృత్తులు చేసుకుంటూ మరి అనేకమైనటువంటి ఒకేషనల్ గ్రూప్స్ తోటి జీవనోపాధి గడుపుతున్నారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే వారికి స్వతహాగా లోన్ల ద్వారా ఇంత డబ్బు అంది వాళ్ళు చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే వాళ్లకు లైవ్లీహుడ్ అందుతుంది. మరి వారి జీవితాలు కూడా బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా మరి మా కులాన్ని కూడా గుర్తించి మా కులాన్ని కూడా మీరు మరి ఆలోచించి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా కరీంనగర్ జిల్లాలో కూడా బీసీ శాఖ మంత్రి ఉన్నారు. మరి వారు కూడా మా కులం గురించి బాగా తెలుసు వారికి. మరి గౌరవ బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా కులాన్ని కూడా పరిగణనకు తీసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మరి ఈ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా మమ్మల్ని కూడా మరి ఆ పరిశీలన చేసి మరి గతంలో ఇచ్చినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది జీవో, మరి అప్పుడు కూడా మీరు మా కులాన్ని మరి స్టడీ చేయించి మరి మా యొక్క వృత్తి జీవనోపాధి మరి వివిధ కుల వృత్తులు చేసుకున్నటువంటి మరి ఈ యొక్క కులం గురించి మీకు తెలుసు. మరి ఆ దూదేకుల వృత్తి అనేది ఇప్పుడు లేదు, కొద్దిగా ఉన్నారు, 5% వరకు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రోడ్ల వెంట చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ పరుపులు చేసుకుంటూ మెత్తలు చేసుకుంటూ మరి హాస్టళ్లలో స్కూల్లో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా వాళ్ళు పని చేసుకొని జీవనోపాధి గడుపుతున్నారు. మరి రానున్న ఈ కాలంలో మరి అనేకమైనటువంటి చేతి వృత్తి పనులు లేకుండా వివిధ రకాలైనటువంటి చేతి పనులు నేర్చుకొని మరి జీవనోపాధి పొందుతున్నారు. మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే మా కులం కూడా మనుగడ ఉంటుంది. మరి వారికి జీవనోపాధి కలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ బీసీ శాఖ మంత్రి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. పేరు చెప్పండి.
నేను మొహమ్మద్ షుక్రుద్దీన్ ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి అట్లాగే మా రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీర్ పటేల్ గారు ఉన్నారు. మరి మా రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులు ఉన్నటువంటి మౌలా హుస్సేన్ గారు మాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నమస్తే, ఆదాబ్, అస్సలాము అలైకుం. వ్యాయామంతోనే కిడ్నీ సమస్యలకు చెక్. డాక్టర్ వెంకట్ రంగారెడ్డి నిత్యం వ్యాయామం చేయడంతోనే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చని కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ రంగారెడ్డి అన్నారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా గురువారం రాజవిహార్ సెంటర్ నుండి నెఫ్రాలజీ వార్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఉప్పును తగ్గించి పప్పు పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు అన్నారు. బీపీ షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ వాళ్ళు ఒక కల్పించడానికి కోసమని ఈ వార్తాను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి రాజవిహార్ వరకు తిరిగి రాజవిహార్ నుంచి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వరకు నిర్వహించారు. సో ముఖ్యంగా ఈ కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. సో మనకు ఎటువంటి చెడు పదార్థాలు ఏర్పడినా కూడా వాటినన్నిటి కూడా బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కిడ్నీ అనేది ముఖ్యంగా 3 జబ్బుల వల్ల ప్రమాదానికి గురే అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ. సో ఈ మూడింటిని కూడా ప్రివెంట్ చేయాలంటే ముఖ్యమైన అంశం ఏమంటే రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. అదేవిధంగా స్థూలకాయాన్ని కూడా అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటీస్ కూడా కంట్రోల్కి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయాలి. వ్యాయామంతో పాటు కిడ్నీకి సరిపోయేటటువంటి డైట్ తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది ఏమంటే మన స్లోగను ఉప్పు వద్దు పప్పు ముద్దు. ఇక్కడ పప్పు అంటే పల్సెస్, అంటే ఈ పల్సెస్లో చాలా రకాలైనటువంటి వెజిటబుల్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి కిడ్నీస్కి చాలా మేలు చేస్తాయి. అందుకని మనం వెజిటేరియన్ ఫుడ్ను మనం ఎక్కువ తీసుకోవాలని చెప్పి మనం అందరికీ చెప్పాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ఆమ్లాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి తీసుకోవడం కూడా ఎక్కువ తీసుకోవడం వలన కూడా కిడ్నీస్ హాని చేస్తాయి. సో ఈ విధంగా వ్యాయామంతో పాటు హెల్తీ లైఫ్ స్టైలు, మంచి ఆహారము ఇవన్నీ తీసుకొని అందరూ కిడ్నీస్ను ప్రొటెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి ఈ అవగాహన సదస్సు కల్పించడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాసులు మందమరి పోలీస్ స్టేషన్ ని తనిఖీలు చేశారు. అనంతరం మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ప్రతి ఒక్క ఎస్ఐకి రామగుండంలోని సిపి కార్యాలయంలో ఎంపీ ఎలక్షన్స్ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మందమరిలోని గుండాయిజం, రౌడీయిజం ఇలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూస్తామని అన్నారు. సిఐ గారు ఈ మధ్యనే రౌడీ షీటర్ను పిలిపించి వాళ్ళకి మాట్లాడడం జరిగిందన్నారు. అలాగే ఈ పోలీస్ స్టేషన్ మీటింగ్ రాని రౌడీ షీటర్లని గుర్తించి స్టేషన్ కి పిలిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ఇసుక దందా, రేషన్ దందా, మట్టి దొంగ చేసిన వారికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లో సహకరించాలని సిపి గారు కోరారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ తెలుసుకోవడానికి కోసము ఇవన్నీ అసెస్ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ ఎస్పీగా ఉన్నారు, ఎస్ఐ హౌస్ అవైలబుల్. రాయడం జరిగింది. వాట్ ఆర్ ద ఇష్యూస్ అండ్ హౌ టు బి ట్యాకిల్ అండ్ కమింగ్ ఎలక్షన్స్లో లైక్ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. దాంట్లో భాగంగానే రేపు 16th ఎలక్షన్ రిలేటెడ్ ఎంటైర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము హెడ్ క్వార్టర్లో, కమిషనర్ ఆఫీస్లో. ఆల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్ విల్ బి జాయినింగ్ అండ్ ఈవెన్ ఆఫీసర్స్, ఎంటైర్ ఆఫీసర్స్ అందరికి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో
do's and don'ts in coming elections లో తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అండ్ నాకాబందీ కానీ తర్వాత చెక్ పోస్టులు కానీ తర్వాత ఈ ఫ్రీబీస్ ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, తర్వాత ఎలక్షన్ గైడ్లైన్స్ అన్నీ పూజ తప్పకుండా పాటించడానికి కోసం మేము అవన్నీ ప్రిపేర్నెస్ కోసం పెట్టాము. అది కాకుండా యాడా హెడ్స్ని తర్వాత వాళ్ళ టౌన్ కాంగ్రెస్ని కూడా మా పరిధిలో ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అగ్రెస్గా, తర్వాత ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎవ్రీథింగ్ ఈజ్ సో ఫార్ ఫ్రమ్ దిస్ పోలీస్ స్టేషన్, నో బిగ్ క్రైమ్, ఓన్లీ థింగ్ ఈజ్ 480 కేసెస్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత సూసైడల్ టెండెన్సీ ఉంది. దాని తర్వాత ఈ 170 యాక్ట్ ఇక్కడ అమల్లో ఉంది కాబట్టి కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఉన్నాయి. దాన్ని ఒక ఎస్ఓపి ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారము మనము దాంట్లో ఏ డాక్యుమెంట్స్ చూడాలి, ఏ డాక్యుమెంట్ ఎవరికి ఉంది అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ తీసుకొని ఇవన్నీ క్లియర్గా యాక్యురేట్గా ఎవరి సైడ్ ఇది ఈ న్యాయం ఉంది అనే దాన్ని బట్టి అలా వెళ్ళాలని చెప్పేసి ఎస్ఓపి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఆన్ ద ఎస్ఎస్పి. సో ఫార్ ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో సో ఫార్ సో గుడ్. ఇంకా ఫ్యూచర్లో చాలా ఇంకా ఫోకస్డ్గా పనిచేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా నా కమిషనరేట్కి అడ్జస్టెంట్ ఉన్న ఆఫీసర్స్, ఎస్పీస్ అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ ఒక లొకేషన్లో పెట్టుకున్నాము. దాంట్లో భాగంగానే మహారాష్ట్ర డిఐజీ గారు, మహారాష్ట్ర ఎస్పీ గారు, ఇక్కడ మహారాష్ట్ర అందరూ ఆఫీసర్స్ వస్తున్నారు. దాంట్లో భాగంగానే మేము దాన్ని అన్నీ డిస్కస్ చేస్తాము. మాకు వాళ్ళకి ఉన్న వాటర్ ఇష్యూస్, వాటర్ పాయింట్స్, గర్రీ పాయింట్స్, హైడౌట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేది చెప్తాము. సో ఆల్రెడీ ఒకసారి డ్రోన్ మొత్తము మేము డ్రోన్ కంట్రోలింగ్ చేసాము. దాంట్లో కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి మాకు. వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ దోస్ ఇన్పుట్స్. అండ్ రీసెంట్గా డే బిఫోర్ ఎస్టర్డే 2 స్పెషల్ పార్టీస్ ఎంటైర్ స్ట్రెచ్ 42 కిలోమీటర్స్ నిల్వాయి అండ్ కోట్పల్లి ఏరియాలో ఒకటి నార్థన్ సైడ్, ఒకటి సదరన్ సైడ్ అన్ని ఏరియా డామినేషన్ అండ్ కోమింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో 2 విలేజెస్ కాటన్ అండ్ సర్చ్ కూడా జరిగింది. కాటన్ అండ్ సర్చ్ ఆ 2 విలేజెస్లో చేయడం వల్ల కొన్ని అన్ఆథరైజ్డ్ వెహికల్స్ పట్టుబడ్డాయి. నియర్లీ అరౌండ్ 35 2-వీలర్స్. దానికి పేపర్స్ లేవు, అవి ఎవరివి, ఎందుకు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారనేది కూడా దాంట్లో ఇంకా ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. 35. సో ఈ వెహికల్స్ దీనికోసం వచ్చాయని కూడా మేము ఆరాధిస్తున్నాం. దానివల్ల ఇన్ కేస్ దానికి జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. లేదంటే అది వచ్చారో నేను కూడా వీక్గా ఆరాధించడం జరుగుతుంది. సో ఫార్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఎంటైర్ అవర్ బార్డర్ ఈజ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. అండ్ అలాగే ద నాన్ ఫోకల్ ఏరియాస్లో కూడా ఒకరోజు ఏరియా డామినేషన్ అండ్ కల్వర్ట్ చెకింగ్స్ ఇవన్నీ బ్రిడ్జెస్ మొత్తం టోటల్గా యాంటీ సబాటాక్ చెక్, బాంబ్ డిస్పోజల్ యాక్టివిటీస్తో అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. సో అది ఈ యొక్క యాక్టివిటీస్ అన్ని జారీ ఉన్నాయి మొత్తం. నేను ఆల్మోస్ట్ ఐఎమ్ ఫ్రమ్ ఆంథ్రోపాలజీ స్టూడెంట్. Anthropology is nothing but study of human beings, study of tribals. So anthropology students దాని నుంచి వచ్చాను. నేను ఇప్పుడు జాబ్లో ఉన్నానంటే బికాస్ ఐ స్కోర్డ్ టాప్ మోస్ట్ మార్క్ ఇన్ ఆంథ్రోపాలజీ. ఐ నో ద ట్రైబల్ లైఫ్, ఐ నో ట్రైబల్ రైట్స్. I am very much aware of this 170 Act. I will in total implement the 170 Act. There is no doubt. Whoever may be, whatever may be, I don't spare. Okay, I will go by SOP. Document everything.
అది కొత్తగా సృష్టించిందంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. అది ఎవరు సృష్టించాడు, ఎట్లా సృష్టించాడు. కొద్దిగా మనకి ధ్యానం ఏంటంటే దాంట్లో కొద్దిగా మేము మా ఆఫీసర్స్, మా ఎస్ఐస్ అందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ దాని వెనక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే తెలిసిపోతుంది ఎవరికి ఉంది, ఎక్కడి నుంచి ఉంది. దాన్ని ఇంకా కొద్దిగా డీప్గా సెర్చ్ చేసి కొద్దిగా కష్టపడి దాని యొక్క డాక్యుమెంట్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్ రెవెన్యూ వాళ్ళతోన తర్వాత ఉన్న పాత రికార్డ్స్ని చూసుకొని చేస్తే తెలిసిపోతుంది మాకు. సో మాకు ఆల్రెడీ ఒక SOP ఉంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్లో ఎవరికి డాక్యుమెంట్ ఉందని వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదే మేము ఇంప్లిమెంట్ చేస్తాం, దాన్ని డౌట్ లేదు. ఎవరన్నా ఇట్లా మాఫియా వాళ్ళు మీరు అంటున్నారు మాఫియా ఉంది అంటే, ఇక్కడ నేను వచ్చినా అంటే నో మాఫియా నథింగ్. మాఫియా ఉంటే దెన్ ఐ విల్ చేస్ దెమ్, ఐ విల్ హంట్ దెమ్. మళ్ళీ అక్కడ ఎట్లాంటి యాక్టివిటీ లేకుండా వాటిని రెడ్యూస్ చేయడం, నిజంగా పొటెన్షియల్ ఉందంటే నన్ను పెట్టడం లేదు. క్రిటికల్ కూడా చాలా ఇచ్చారు. క్రిటికల్ కూడా ప్రతిదాన్ని క్రిటికల్ చేసి పడేసి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అని సమస్యాత్మక పోలింగ్ బూత్ అని ఇచ్చారు, పోలింగ్ లొకేషన్. బట్ అవి కూడా ఇప్పుడు అంత లేవు. సో దాన్ని బట్టి ఇప్పుడున్న కొత్తగా అసెస్మెంట్ ప్రకారం ఇప్పుడు ఇచ్చేస్తాము. ఓకే, అసెస్ చేసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్ని తీసుకొని అలాగే పరిగణనలో తీసుకొని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్కి లిస్ట్ అవుట్ చేశారు. ఈరోజు కూడా ఆ ఎక్సర్సైజ్ నడుస్తుంది. ఇంతకుముందు ఉన్నది కాదు. ఇంతకుముందు చాలా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించారు. కానీ ఇప్పుడున్న సినారియో పట్టుకొని మేము దాన్ని ఇంకా తగ్గుతాయని అసెస్ చేస్తున్నారు, అన్ని పారామీటర్స్ దృష్టిలో పెట్టుకొని. సో దాన్ని బట్టి అది పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇంకా అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు అయితే 50 విలేజెస్ ఉన్నాయి. ఇది ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ రిలేటెడ్ టు అంటే దాని యొక్క పారామీటర్లకు వచ్చి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకొని 11వ డివిజన్ కార్పొరేటర్ మరియు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ఆధ్వర్యంలో గోదార్కని బస్టాండ్ ఆవరణలో GM ఆఫీస్, బస్ షెల్టర్, విరాట్ నగర్ పోస్టాఫీస్ వద్ద ఉన్న నిరాశ్రయులకు బిర్యానీ మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రామగుండం ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కష్టపడుతున్నారని, రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని, వారు రాబోయే రోజుల్లో మరిన్ని వివాహ దినోత్సవంలు జరుపుకోవాలని కోరారు. మరి ఈరోజు జనహృదయ నేత, రామగుండం ముద్దుబిడ్డ, మన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న మరియు మనాలి బాబీ గారి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మరి మన గోదావరి కానీ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులకు ఈరోజు బిర్యానీ వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. మరి జనం కోసం నిరంతరం కృషి చేసే, అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి నాయకుడు మన రాజ్ ఠాకూర్ అన్న గారు. మరి వారి ఇద్దరి దాంపత్యం కలకాలం సుఖ సంతోషాలతోటి అన్యోన్యంగా ఇంకా అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన జంట మన రాజ్ ఠాకూర్ మనాలి దంపతులు. మరి వారి యొక్క చిరకాల కోరికలు నెరవేర్చి మరి ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా చాలా జరుపుకుంటూ మరి రామగుండం అభివృద్ధి ధ్యేయంగా వారికి కృషి చేయడానికి దేవుడు నిరంతర శక్తి మరి సహనం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి మా పెళ్లి రోజులు మరి ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన రామగుండం ప్రియతమ నేత, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్ దంపతుల వివాహ దినోత్సవాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి ఈ యొక్క గోదావరికని బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న యాచకులకు మరి ఈరోజు చికెన్ బిర్యానీతో పాటు వాటర్ బాటిల్స్ పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఎన్నో ఆశలతోటి భారీ మెజార్టీతో మక్కాన్ సింగ్ గారిని గెలిపించడం జరిగింది. వారి ఆశలకు అనుగుణంగా ఈ రామగుండం ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఒక మంచి సదుద్దేశంతో మరి మక్కాన్ సింగ్ గారు గెలిచి 100 రోజులు కాకముందే ఈ యొక్క అభివృద్ధి పనులపై 126 కోట్ల నిధులను ప్రభుత్వం నుండి తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. మరి దాంతోపాటు రామగుండంలో 1x800 జెన్కో పవర్ ప్లాంటు, NTPC ప్లాంటు విస్తరణకు కూడా వారు అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఈ యొక్క రామగుండ ప్రాంత ప్రజల అభివృద్ధికి మరి ఇక్కడ ప్రజలందరి సంక్షేమానికి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు, మనాలి ఠాకూర్ దంపతులు మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ మరి వారి ఇలాంటి వివాహ దినోత్సవాలు
ఎన్నో జరుపుకొని భవిష్యత్తులో ఇంకా ప్రజల సంక్షేమానికి పాటుపడాలని కృషి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మున్సిపాలిటీలోని 2-3 వార్డులలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నరావు సమక్షంలో డ్రైనేజీ పనులకు 25 లక్షల రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్నరావు మాట్లాడుతూ వేరే పార్టీకి ఓటు వేసి తప్పు చేశామా అని ఆశ్చర్యపోయే విధంగా గత 10 ఏళ్లలో చూడని అభివృద్ధిని కేవలం 1 సంవత్సరంలో చేసి చూపిస్తామని అన్నారు. 3 వార్డులకు సంబంధించి మన 25 లక్షల రూపాయలతో ఇవాళ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు గాదుల లక్ష్మీ రాజమౌళి గారు, వైస్ చైర్మన్ సమత కృష్ణ గారు, అదేవిధంగా అన్నయ్య గౌడ్ గారు, కమిషనర్ గారు, మరి ఇక్కడటువంటి కిషోర్ గారు, ప్రదీప్ గారు, రాజయ్య గారు, రాజు గారు, గౌరవ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ ఒకవేళ లేట్ అయితే ఇప్పుడే పనులు ప్రారంభం చేస్తాం. ఒకవేళ లేట్ అయితే ఈ 4 రోజులలో ఒకవేళ కోడ్ అయితే ఆఫ్టర్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్ని పనులు ప్రారంభమవుతాయి. మరి మీరు ఆశ్చర్యపోయే విధంగా మేము 10 సంవత్సరాల నుంచి ఇంత తప్పు చేసి మా అవతలలో కోర్టు చేసి మాకు మేమే మోసం చేసుకున్నాం అనే విధంగా మీ రాబోయే సంవత్సర కాలంలో కూడా అన్ని పనులు చేస్తాం. కోట్ల రూపాయల పనులు అయితే చూద్దాం. అవి చేసే బాధ్యత నాది, మీ చైర్మన్ గారు. మీరంతా నిర్రంది ఉండొచ్చు, దానికి మేము భరోసా ఇస్తాము. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలోని తబిత ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అష్రఫ్ ఖాన్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మనాలి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం తబిత అనాథ పిల్లల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దంపతులపై ఉన్న అభిమానాన్ని అష్రఫ్ ఖాన్ చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఇదునూరి ప్రసాద్ మాట్లాడుతూ నిరంతరం రామగుండం నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ నిరంతరం శ్రమిస్తున్న రాజ్ ఠాకూర్ దంపతులు మరియు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఎల్లవేళలా అండగా ఉండాలని, చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కలియుగ సీతారాములు రామగుండం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గౌరవనీయులు శ్రీమతి మనాలి రాజ్ ఠాకూర్ అన్న గారికి మరి ఈ రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరి తరఫున, అదేవిధంగా రామగుండం పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ భగవంతుడు మరి మా అన్న వదినలకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరెన్నో అత్యున్నత పదవులు అధిరోహించేలా చూసి అభివృద్ధి పదంలో మరి తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకునే శక్తిని ప్రసాదించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, తమ్ముడు అష్రఫ్ గారు ఈరోజు కవిత ఆశ్రమంలో పిల్లలకు మరియు వృద్ధులకు వారి యొక్క పెళ్లి రోజును జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి తమ్ముడికి నిజంగా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎల్లవేళలా కూడా వారి యొక్క సేవలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా కూడా 6 నిమిషాలు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారిని ప్రజలందరూ కూడా నిండు మనస్సుతో అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్క మారు అన్న వదిన మీకు హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.